హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మనం గ్రీన్ మూంగ్ దాల్తో అంటే పెసరగుళ్ళతో సింపుల్గా రుచికరమైన హెల్దీ కర్రీని తయారు చేసుకుందాము. ప్రోటీన్ ఫైబర్ కలిగిన మంచి హెల్దీ కర్రీ అండి ఇది రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీ, పుల్కా, పరాఠాలోకి ఇంకా బాగుంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పెసరగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ నానపెట్టకుండా డైరెక్ట్గా ఇలాగే తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే నానపెట్టైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకొని 1-2 సార్లు బాగా నీట్గా కడిగి తీసుకుందాము. పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం నానపెట్టాల్సిన పని లేదండి. ఇన్స్టెంట్గా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కడిగిన తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఒకవేళ నానపెట్టుకున్నట్లయితే 2 కప్పుల వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాము. అంటే ప్యూరీ తయారు చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని నీళ్ళేమి వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము పప్పునైతే చూద్దాము. చక్కగా ఉడికిపోయిందండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ ఈ పెసరగుళ్ళు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇలా మెత్తగా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేనైతే 5 విజిల్స్ పెట్టానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 10 వరకు మిరియాలు, 2 ఎండుమిర్చీలని ఇలా ముక్కలుగా తుంచుకొని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీలోకి. ఇప్పుడు వీటిని ఒక 5-6 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఒక 5-6 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాపర్ ఉంటే చాప్ చేసుకొని తీసుకోండి, లేదా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేయించండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ కారం అనేది ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఈ స్పైసెస్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, తొందరగా అడుగు పట్టేస్తాయండి స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత. ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం అంతా వేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని పోసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని 1-2-3 నిమిషాలు అంటే డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకు ఈ ప్యూరీ మొత్తం డ్రైగా అయిపోయింది. అలాగే ఇందులో నుంచి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో అంతవరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి గ్రేవీ కోసం. నేను చపాతీలోకి చేస్తున్నానండి, అందుకని చెప్పేసి 1 కప్పు వరకు వేస్తున్నాను. మీరు రైస్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1.5 కప్పు వరకు అయినా సరే నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 3-4 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకు గ్రేవీ అనేది ఇలా కాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇదే స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పెసరగుళ్ళని యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం పెసరపప్పుని వేసుకున్న తర్వాత అన్ని వైపుల నుంచి బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని వైపుల నుంచి బాగా కలుపుకున్న తర్వాత మనకు కర్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇదైతే. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కసూరి మేతి వేసుకుందాము. కసూరి మేతి వేసినట్లయితే టేస్ట్, ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇది హోమ్ మేడ్ అండి. నేను గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా ఫైనల్గా ఇలా వేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఇలా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి కర్రీని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. ఇలా ఫైనల్గా మనము గరం మసాలా, కసూరి మేతి వేయడం వలన ఆ ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.